ఉన్నటువంటి మనుషుల్ని లేదా తన మాట వినే వాళ్ళని అన్ని పార్టీలు సిపిఐ రామకృష్ణ సిపిఐ నారాయణ చంద్రబాబు గారి తరపున సిపిఐలో పనిచేస్తారు. శ్రీనివాస్ లేకపోతే రాఘవులు సిపిఎంలో చంద్రబాబు గారి కోసం పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ సీఎం రమేష్, సుజనా చౌదరి, ఈవిడ వీళ్ళందరూ బాబు కోసం పనిచేస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ గిడుగు రుద్రరాజు నుంచి వాళ్ళందరూ చంద్రబాబు కోసం పనిచేస్తారు. అన్ని పార్టీలలో ఉంటూ బాబు కోసం పనిచేసేటటువంటి టీమును బాబు తయారు చేసుకుంటాడు. అంతేగాని అట్లా విడివిడిగా ఎందుకు అందరం కలిపి మనం ఎంత ఎదుగుదాం అనేటువంటి కాన్సెప్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు, తన లెగసీని తను ప్రూవ్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నుంచి బయటికి రాల, తెలుగుదేశాన్ని తీసుకుని ఆ తెలుగుదేశాన్ని నడిపిస్తున్నాడు. వితౌట్ తెలుగుదేశం కాదు ఆయన, బయటకు వచ్చి రివోల్ట్ అయి తీసుకోవాలా, రివోల్ట్ చేసి అవతల వాళ్ళని తరిమేస్తాను తీసుకున్నాడు. దాన్ని సస్టైన్ చేసుకురావడం తప్పించి సొంతగా పార్టీ పెట్టి రాలేడు ఆయన. అవును, కానీ 2019 ముందు ఇప్పుడు 24 ముందు స్టిల్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పట్లో కొత్తదనం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు. ఎందుకంటే అప్పుడు బాబు గారు కూడా రాజకీయ చాణక్యుడే.